శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రానున్న 48 గంటల్లో సింహరాశి వారి జీవితంలో భయంకరమైన ప్రమాదం ఎదురు కాబోతున్నది. ఈ ప్రమాదం వలన వీరి ప్రాణాలకు అపాయం వాటిల్లే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రాశివారు రానున్న 48 గంటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు రానున్న 48 గంటల్లో ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ ప్రమాదం నుండి వీరు తప్పించుకోవటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారికి జీవితంలో ఊహించని భయంకరమైన ప్రమాదం ఎదురుకానున్నది. వీరు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి ఏం చేయాలి, అలాగే వీరి జీవితంలో జరగనున్న భయంకరమైన ప్రమాదం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా వీరి యొక్క స్వభావం గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే వీరు ఎవరి నుండైనా సహాయాన్ని పొందితే వారిని జీవితంలో మర్చిపోరు. అలాగే జీవితంలో కొత్త పరిచయాలు ఎన్నైనా సరే పాత స్నేహితులను పాత బంధాలను విడిచిపెట్టారు. అలాగే క్రమశిక్షణతో విజయాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు సులభంగా వీరిని గొడవలకు తగాదాలకు రెచ్చగొడతారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారిని ఇతరులు వారి యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. వీరికి వైద్య సాంకేతిక విద్యల్లో బాగా మక్కువ ఉంటుంది. ఈ రాశి వారి ప్రస్తుత గ్రహ ఫలితాలు చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు అలాగే ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరి జీవితంలో ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార అలాగే విద్య, వివాహ, కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, అలాగే ఈ సమయంలో వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. ముఖ్యంగా వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలు రానున్నాయి. అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీ ప్రాణ స్నేహితులను లేదా మీ భార్యను మీ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నట్లయితే అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ భార్యతో కలిసి ఈ సమయంలో వ్యాపారం మీకు అంతగా కలిసి రాదు. అంతేకాకుండా ఈ వ్యాపార భాగస్వామ్యం వలన మీ ప్రాణ స్నేహితులకు మీకు మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార భాగస్వామి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఇతర రంగాల్లో వ్యాపారం చేసే